నా స్టైల్లో సింపుల్గా చికెన్ కర్రీ అయితే చూపిస్తున్నా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి అప్పుడు చెప్పండి ఎలా ఉంది అని చెప్పి కన్ఫామ్గా. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి గసగసాలు, నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా నానబెట్టుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొబ్బరి, ఉల్లిపాయలు, అలాగే టమాటాలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, ఇలాచి, చెక్క, లవంగాలు, అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకొని ప్యూర్ పేస్ట్ లాగా అయితే చేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్ కాబట్టి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. మెయిన్ ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే దాంట్లోనే ఉంటుంది. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మసాలా వేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అంతా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 6 to 7 minutes అయితే టైం పడుతుంది. మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని నీట్గా వాష్ చేసుకుని ఉంచుకున్న చికెన్ అయితే వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ కూడా మసాలాలో కొంచెం ఫ్రై అవనివ్వాలి, పచ్చివాసన లేకుండా ఉంటుంది. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పెరుగు, అలాగే పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం కారం కూడా ఎక్కువగా వేసుకోండి. చివరిగా అయితే గరం మసాలా వేసుకొని ఈ మసాలాలు, ఈ చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 10 minutes తర్వాత అయితే కసూరి మేతి, నెక్స్ట్ అలాగే కొంచెం వాటర్ పోసుకోండి. ఎక్కువగా పోసుకోమాకండి. మరి వాటర్ ఎక్కువగా పోసేసుకుంటే గ్రేవీగా ఉండి కర్రీ అంత టేస్ట్ అనిపించదు. లిమిట్గా వాటర్ అయితే వేసుకొని ఒక 15 minutes అయితే లో ఫ్లేమ్లో చికెన్ ముక్క మెత్తబడేంత వరకు అయితే కుక్ చేసుకోండి. నెక్స్ట్ దింపే ముందు అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపేసుకోండి. చికెన్ తీసుకొచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పుడు కుక్ చేసుకున్నాం అనుకోండి, చికెన్ అయితే 15 minutesలోనే కుక్ అయిపోతుంది. నేను అలాగే చేస్తాను, మీరు ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.